जय हिंद कमांडोस, जय हिंद. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము అగ్నివీర్ ఆర్మీ జూన్ 2 సంబంధించిన మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఆల్ షిఫ్ట్స్ మనము క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ దాంతో వచ్చే ఎగ్జామ్స్ అండ్ వచ్చే షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నాకు షిఫ్ట్ 4 సంబంధించిన జూన్ 2 షిఫ్ట్ 4 సంబంధించిన క్వశ్చన్ దొరకలేదు. దానికి నేను అపాలజీ మీకు సారీ చెప్తున్నా. 3 షిఫ్ట్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ నేను నిన్న చెప్దాం అనుకున్నా, బట్ నాకు ఆ కాన్సెప్ట్ గుర్తు రాలేక చెప్పలే. బట్ ఈ క్వశ్చన్ నిన్న రావడం జరిగింది. హెచ్సిఎఫ్ ఇజ్ 6 అంటే ఎంత? హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. తర్వాత ఎల్సిఎం వచ్చేసి 36 ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత? ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. మనం సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా. బ్రో క్వశ్చన్ లేదు ఏం లేదు బ్రో అంటే, క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. హెచ్సిఎఫ్ ఇస్ 6, ఎల్సిఎం ఇస్ 36, ఫస్ట్ నెంబర్ ఇస్ 18. సేమ్ హెచ్సిఎఫ్ 6, ఎల్సిఎం 34 ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ 18 అంట. ఫస్ట్ నెంబర్ 18, సెకండ్ నెంబర్ ఏమని వీడి క్వశ్చన్. ఫ్రెండ్స్ నేను ఇదేదో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో ఇది మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా. మీరు ఇక్కడ ఏదైతే వీడియో చూస్తున్నారో దీని డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటాయి. అవి లింక్స్ మీరు జాయిన్ అయిపోతే, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు నోట్స్ అందుతుంది. అప్పుడు మీరు క్వశ్చన్ చూడొచ్చు, ఆన్సర్ నేను ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత మీకు నోట్స్ మనీ ఉంటుంది. ఇలాగా చూసుకోండి. మన ఫస్ట్ ఇది ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మాకు ఇచ్చిన ఏంది ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. రాసుకోండి, ఏదైనా రాసుకోండి. హెచ్సిఎఫ్ అన్న ఒకటే, ఎల్సిఎం ఒకటే అన్న. ఎట్టా చేసినా ఈ మల్టిప్లికేషన్ ఇచ్చేయాలి. 34 ఇంటూ 6 ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. ఇంటూ సెకండ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి ఏం చేయండి అంటే, ఫస్ట్ దీన్ని మల్టిపుల్ చేసుకోండి. 34 ఇంటూ 6 ఎంత అవుతుందో చూసుకోండి. సారీ, ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. ఎల్సిఎం వచ్చేసి 36 ఎంత అండి? ఇక్కడ 36, నేను 34 చెప్పా. సారీ ఫర్ దిస్ వన్. సారీ మిస్టేక్ అయిపోయింది. 36 ఇంటూ 6 చేయండి. 6 6 జా 36, ఇక్కడ 3 ఉంటుంది. 6 3 జా 18, 18 ప్లస్ 3 ఎంత? 21. ఇక్కడ చూసుకోండి 18 ఇంటూ సెకండ్ నెంబర్ ఉంది కదా, ఇది ఇంటోలో ఉంది. యూతోలో వస్తే ఇది ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. 18. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే క్యాన్సలేషన్ చేసుకోండి. 216 ఇలా బేసిక్తో చూపిస్తున్నా. 18 1 జా 18, 21లో 18 పోతే 3, ఇక్కడ 6 ఉంటుంది. 18 2 జా ఎంత అండి? 8 2 జా 16, ఇక్కడ 1 ఉంటుంది. 2 1 జా 2, 2 3 జా. అంటే మనం ఇప్పుడు ఆన్సర్ ఎంత? 12. సింపుల్. మీకు కానీ ఇలాంటి క్వశ్చన్ షిఫ్ట్లో వస్తే మీకు ఫార్ములా గుర్తుండాలి. ఎల్సిఎంని అండ్ హెచ్సిఎఫ్ని ఇంటూ చేయాలి. తర్వాత ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ని మల్టిపుల్ రాసుకోవాలి. మీకు ఏదైనా ఇచ్చాడు, ఒకవేళ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకుంటే 2 నెంబర్లు ఇచ్చి మీరు ఒక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు, హెచ్సిఎఫ్ ఇచ్చి, లేదా ఎల్సిఎం ఇవ్వకుండా హెచ్సిఎఫ్ ఇచ్చి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇచ్చి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు. సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి, నెంబర్ రాసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ చేయండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇజ్ 105 అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 105 అనుకోండి. లేకుంటే ఏ ప్లస్ బి ఎందుకు లేబ్రో మాకు వేరియబుల్స్లో చెప్పంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 105 అనుకోండి. ఎందుకంటే సమ్ కదా, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సమ్ అంటే ఏమి? మన మ్యాథమెటిక్స్లో అడిషన్. 2 నెంబర్స్ అడిషన్ చేస్తే 105 రావాలి, వాడు ఇచ్చిన కండిషన్ రైట్. అంతే. డిఫరెన్స్ ఇజ్ 35 డిఫరెన్స్. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎంత రావాలి? 35 రావాలి. ఫైండ్ ది నెంబర్స్. మనము ఫైండ్ ది నెంబర్స్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ ఏమి, వై వాల్యూ ఏమి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకోండి. ఫస్ట్ మీకు బేసిక్స్తో చూపిస్తా. బేసిక్స్లో వచ్చేసి ఏం చేయండి అంటే దీన్ని డివిజన్ చేసుకోండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సపరేట్ చేయండి. ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 చేసుకోండి. అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్, ఇక్కడ మైనస్. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది. ఇది క్యాన్సల్ అయిపోయింది, 0 అయిపోతుంది. ప్లస్ వై
2y అవుతుంది. ఏమవుతుంది? 2y అవుతుంది. తర్వాత 105లో 35 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. 70. ఇప్పుడు ఇక్కడ 2y, మనకు y వాల్యూ కావాలి. ఇది ఇంటో ఫామ్లో ఉంది, యూతో వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. y ఈక్వల్ టు 70/2. 2 1 జా 2, 35 జా y వాల్యూ ఎంత వచ్చింది? 35 వచ్చింది. ఇప్పుడు మనకు y వాల్యూ వచ్చేసింది. y అంతా 35. ఇప్పుడు నాకు x వాల్యూ కావాలి కదా. x వాల్యూ కోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తా. ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్స్ కావాలి మనకు. y అంటే 35 వచ్చింది, ఈక్వల్ టు 105. ఇప్పుడు x కదా, ఎక్స్ని యూతలో పెట్టుకుంటే, ఎందుకంటే నాకు x వాల్యూ కావాలి కదా. ఏదైతే ఇది +35 ఉందో అవతల వెళ్తే ఏమవుతుంది? 105 - 35 అవుతుంది. ఎక్స్ 105లో 35 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. ఇప్పుడు మన ఎక్స్ అండ్ y వాల్యూ ఏమైనా x ఈక్వల్ టు 70, y ఈక్వల్ టు 35. మన ఆన్సర్ మరి ఇదే ఫ్రెండ్స్. చూసుకోండి. తర్వాత లేదు బ్రో నేను ఈక్వేషన్ 1లో ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో మరి సబ్స్టిట్యూట్ చేస్తా అంటే చెయ్యి, ఎదురు కాదన్నారు. ఇప్పుడు చెయ్యి. y నీకు ఎంత? y ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఫస్ట్ 35 వచ్చింది కదా. x - 35 ఈక్వల్ టు 35. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ కాస్త అవతల వెళ్తే 35 + 35 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అయింది? 35 + 35 70. వచ్చిందా లేదా? నువ్వు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా నీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను మీకు ట్రిక్ చెప్తా. మీరు కానీ కొద్దిగా స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉంటే ఈ ట్రిక్ సెకండ్స్లో చేయొచ్చు, ఇంత క్యాలిక్యులేషన్ లేకుండా. ఎలాగంటే x y వాల్యూ కావాలి మనకు. చూసుకోండి, x అలాంటి నంబర్ని ఊహించుకోండి. ఎక్స్తో వైతో సమ్ చేస్తే 105 రావాలి, x - y చేస్తే 35 రావాలి. ఇప్పుడు చూసుకోండి, 70 + 35 చేస్తే 105 వస్తుంది. అలాగే 70 - 35 చేస్తే మరి 35 వస్తుంది. అంటే సింపుల్గా మన ఆన్సర్ ఏమవుతుంది? x అంటే 70, y అంటే 35. సింపుల్గా ఇలాగ మనం కొద్ది క్యాలిక్యులేషన్లో స్పీడ్ ఉంటే మనం ఇలాగా వితిన్ సెకండ్స్లో మరి చేయొచ్చు. చూసుకోండి, మరీ రిపీట్ అయింది క్వశ్చన్. నేను చెప్పిన క్వశ్చన్ మరీ రిపీట్ అయింది. ఆ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ నుండి ఈ క్వశ్చన్ హైలైట్గా రిపీట్ అవుతుందని ఎన్నోసార్లు పర్సంటేజ్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇది థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడంటే వాట్ ఈజ్ 10% ఆఫ్ 200 అన్నాడు. 10% ఆఫ్ 200. నేను నిన్న కాన్సెప్ట్ చెప్పా కదా మీకు, మీరు కానీ నిన్న క్లాసెస్ విన్నారంటే ఫ్రెండ్స్, ఇంకో అప్డేట్ ఏమంటే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. ఆ ప్లేలిస్ట్లో June 1 సంబంధించిన షిఫ్ట్స్, GS అండ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 1 నిన్నటివి అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏదైతే 10% ఉంటుందో ఆ 10% మీరు తీసేసి మనం నంబర్లా రాసుకోవాలి. చూసుకోండి, పర్సంటేజ్ నుండి ఒక నంబర్ని మనము పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. నంబర్ని ఇంటూ 100 మల్టిపుల్ చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్నే మనకు ఒక నంబర్లో రావాలంటే మనం డివైడ్ బై 100 చేయాలి. అర్థమైందా కాన్సెప్ట్? ఒక నెంబర్ మాకు పర్సంటేజ్ కావాలంటే, ఒక నంబర్ది పర్సంటేజ్ కావాలంటే ఆ నంబర్తో ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. కాదు నాకు పర్సంటేజ్ అవసరం లేదు, నాకు నెంబర్ కావాలంటే ఆ ఉన్న పర్సంటేజ్ని డివైడెడ్ బై 100 చేస్తే నాకు నెంబర్ వస్తుంది. అలాగా ఇప్పుడు నాకు ఇక్కడ పర్సంటేజ్ ఉంది, నాకు నెంబర్ కావాలి, అందుకే డివైడెడ్ బై 100 చేస్తా. 10/100. ఆఫ్ అంటే మన మ్యాథ్స్లో ఏమి? ఇంటూ మల్టిప్లికేషన్ 200. చూసుకోండి, ఈ ఒక జీరో క్యాన్సల్, ఈ ఒక జీరో క్యాన్సల్. 10 2 ఎంత? 20. ఎన్నోసార్లు రిపీట్ అయింది. తర్వాత ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ కొద్దిగా రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఇవ్వడం జరిగింది. రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ నుండి కొద్దిగా ఈ కాన్సెప్ట్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. నేను చెప్పిన తర్వాత ఈజీ అయిపోతుంది. జాగ్రత్త వినండి. చూసుకోండి, A:B = 7:9 రేషియో అండ్ B:C వచ్చేసి 5:6. మనకు ఫైండ్ అవుట్ చేయాలి. మనము A రేషియో, B రేషియో, C రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి.
దీనికి ట్రిక్ ఎలా చెప్తామో చూసుకోండి. ట్రిక్ ఏమంటే ఫస్ట్ ఏబిసి రాసుకోండి. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దీన్ని రాసుకోండి. A:B:C. ఇప్పుడు ఏం చేయండి అంటే వాడు ఇచ్చిన రేషియోస్ రాసుకోండి. A:B ఎంత ఇచ్చాడు? A అంటే 7 ఇచ్చాడు, B అంటే 9 ఇచ్చాడు. తర్వాత BC ఇచ్చాడు, B అంటే 5 ఇచ్చాడు. B ఉంది కదా ఇక్కడ కింద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ డాష్ ఇచ్చేయండి, డాష్. తర్వాత BC 6 అన్నాడు, ఇక్కడ 6 రాసుకోండి. ఇక్కడ ఏకి డాష్ వదలండి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ డైరెక్షన్లో ఏదైతే నెక్స్ట్ ఫస్ట్ దీనికన్నా ముందు ఏదైతే నంబర్ ఉండదో ఇక్కడ ఏదైతే డాష్ ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ 9 ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే దానికి ముందు నంబర్ ఉందో అదే రాయండి. 5 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సింపుల్గా ఏం చేయండి అంటే దీన్ని ఇంటూ చేయండి, దీనికి ఇంటూ చేయండి, దీనికి మల్టిప్లికేషన్ చేయండి. చూసుకోండి 7 5 ఎంత వస్తుంది? 35 వస్తుంది. అంటే ఏ రేషియో ఎంత వచ్చింది మనకు? 35 వచ్చింది. తర్వాత 9 5 ఎంత? 45. B ఎంత వచ్చింది? 45 వచ్చింది. C వచ్చేసి 7 6 ఎంత అండి? 7 6 ఎంత? తొందరగా చెప్పండి. 7 ఇక్కడ 9 ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తా, క్వశ్చన్ చూస్తా ఆగండి. A:7:9, B:5:6. రైట్. ఇక్కడ 7 కాకుండా మీకు 7 6 అన్నాడు కదా, 42. ఇక్కడేమి 42. చూసుకోండి ఫ్రెండ్స్, ఏమైనా క్వశ్చన్ గలుతుందా? 7 9 5 5 5 6. రైట్. మనకి ఇప్పుడు A:B రేషియో ఎంత వచ్చిందండి? 35:45:45. ఫస్ట్ ఏం చేయాలంటే వాడు ఇచ్చిన రేషియో రాసుకోండి. రాసిన తర్వాత ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఏదైతే దాని ముందు నెంబర్ ఉందో అది ఎంటర్ చేయండి. ఒకవేళ దీనికన్నా ముందు ఖాళీ డాష్ ఉందంటే దాని నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయండి. ఇంటూ చేసేస్తే మన రేషియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, మీరు చిన్నప్పుడు ఎన్నోసార్లు విన్నుంటాడు. జస్ట్ ఏం లేదండి, వాడు ఒక క్వశ్చన్ ఇచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అంతే. దీన్ని ఏదైతే జిఎస్లో అడుగుతాడు కదా అలాగ అడగడం జరిగింది. బాడ్ మాస్ ఏదైతే ఇది బాడ్ మాస్ అన్నాడో ఏమన్నాడంటే దీన్ని బాడ్ మాస్ అంటే ఏమి అని అడిగాడు. బాడ్ మాస్ అంటే ఏమి? బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సపరేషన్. మనము ఓని వచ్చేసి ఆర్డర్స్ అండ్ పవర్స్ మరి అంటాము. ఓని వచ్చేసి ఆర్డర్స్ అండ్ పవర్స్ మరి అంటాము. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్స్ పవర్స్ అంటాము, ఆఫ్ మరి అంటాము, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. చూసుకోండి ఫ్రెండ్స్, దీనిపైన మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ షిఫ్ట్లో దీనిపైన క్వశ్చన్ వచ్చింది. సేమ్ క్వశ్చన్ అడిగి దాని తర్వాత క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ ఫుల్ ఫామ్ అడిగాడు, తర్వాత క్వశ్చన్ మరి అడిగాడు. ఇప్పుడు మనము వచ్చేసి షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3లో వెళ్ళిపోదాం. షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3లో వెళ్దాం. షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ నోట్స్ కావాలంటే మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వకండి, మీకు నోట్స్ మరీ లభిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే, ఈ క్వశ్చన్ నేను 2 సార్లు డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ ది ఫార్ములా ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది చెప్తారు ఒకసారి? చెప్పే కదా నిన్న. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆర్ ఇంటూ టీ డివైడెడ్ బై 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్. ఫ్రెండ్స్ చూసుకోండి, నేను ఇంత రికార్డ్ చేసిన తర్వాత రికార్డ్ కాలేదు. 14 minutes రికార్డ్ అయింది. షిఫ్ట్ 1 దగ్గర ఏదైతే మీకు చెప్తున్నానో, షిఫ్ట్ 1 దగ్గర మీకు షిఫ్ట్ 2 అండ్ 3 దగ్గర మీకు ఏదైతే చెప్తున్నానో అక్కడే వీడియో వచ్చేసి ఆఫ్ అయిపోయింది. నేను ఇంత ఎండలో ఉండి చెమట పెట్టి వీడియో చేసి అది నాకు హ్యాండ్ ఇచ్చేసింది నా మొబైల్ కెమెరా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాగుంటాయి సిచ్యువేషన్లు కొన్నిసార్లు. మరీ ఫస్ట్ నుండి ఇప్పుడు షిఫ్ట్ 2 నుండి చెప్పడం ఉంటుంది.
చూసుకోండి. షిఫ్ట్ 2లో క్వశ్చన్ ఏం అడిగాడంటే వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ ది సింపుల్ ఇంట్రెస్ట్. మనకు నిన్న చెప్పాను నేను సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందో అంటే నిన్న చెప్పా. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందంటే నిన్న మీకు చెప్పా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ రేట్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. ఇది ఫార్ములా ఉండడం జరుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రేటు టైం 100. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేసుకుందాం. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేటు, అండ్ ఐ అంటే టీ అంటే టైం. మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఈ ఫార్ములా ఇచ్చేసి ఈ ఫార్ములాలో ఉన్న పి అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, టీ అంటే ఏమి, ఎస్ఐ అంటే ఏమి అలాగా డెరివేటివ్ చేయమని ఇవ్వచ్చు. తర్వాత ఈ ఫార్ములా మీదనే మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ చూసుకోండి. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది 300,000. ఇది ప్రిన్సిపల్ అట్ 12%. ఇది రేట్. యానం వచ్చేసి ఎంత, పర్ యానం వచ్చేసి 3 years టైం ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. చూసుకోండి. ఎస్ఐ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ వాడే ఇచ్చాడు 200. తర్వాత రేట్ ఇచ్చాడు. రేట్ ఎంత అంట 12 అంట. తర్వాత టైం ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. డివైడెడ్ బై 100 చేయండి. ఈ 2 జీరోలు ఈ 2 జీరోలు క్యాన్సల్. తర్వాత 12 3 ఎంత అవుతుందండి 36. 12 3 ఎంత 36. ఇప్పుడు చేస్తే 30 మీకు చూపించాలి కదా, 35 ఇంటూ 36. ఇప్పుడు ఫస్ట్ నేను 6 డిజిట్తో ఇంటూ చేయాలి. 6 5 30, 6 3 18, 18 + 3 ఎంత 21. తర్వాత 3 5 నెక్స్ట్ నెంబర్, 3 5 15, ఇక్కడ 1, 3 3 9, 10, 0 6 2 1. ఆన్సర్ వచ్చింది ఎంత వచ్చింది 206. ఇది మన సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఇలాగ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది నేర్చుకోపోండి. ఇది చాలా షిఫ్ట్లో చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు, కంటిన్యూస్గా అడుగుతున్నారు కదా. ఈ క్వశ్చన్ని నేర్చుకోపోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ ఏం అడిగాడు డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి. ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ వచ్చేసి ఏబిసి ఒక ట్రయాంగిల్ వచ్చేసి 3 sides ఈక్వల్ టు 180 degrees. 3 sides యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. అలాగా సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 110. అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే ఏబి వచ్చేసి 110 అంట. మనం సి ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వల్ టు 180 degrees. మనకు సి కావాలి కదా. ఏదైతే ఈ 110 ఉందో అవతల పంపించండి. 180 మైనస్ 110 చేస్తే 180లో 110 పోతే ఎంత వస్తుంది 70 degrees వస్తుంది. ఆన్సర్ ఏమి 70 degrees. చూసుకోండి. మనకు ట్రయాంగిల్లో కొన్ని బేసిక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. పెరామీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఒకసారి అడగచ్చు. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తా. చూసుకోండి. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగినప్పుడు జస్ట్ ఏబిసిని అడిషన్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎలాగ అడగచ్చు అంటే ఫైండ్ అవుట్ ది పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ గివెన్ ది ట్రయాంగిల్. ఏబి ఈక్వల్ టు 12 ఇవ్వచ్చు, బీసీ ఈక్వల్ టు 13 ఇవ్వచ్చు, ఏసీ ఈక్వల్ టు 10 ఇవ్వచ్చు. మీరు పెరిమీటర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీన్ని అడిషన్ చేయాలి. 12 + 13 + 10 చేస్తే మనకు పెరిమీటర్ వచ్చేస్తుంది. 12 + 13 ఎంత అండి 25. 25 + 10 ఎంత 35. ఇది పెరిమీటర్ గురించి అయిపోయింది. తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మరి అడగచ్చు. గివెన్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడగచ్చు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్ అయిపోతుంది. ఇలాగా బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది హైట్ అయిపోతుంది. ఇది ఏమైపోతుంది హైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్ వచ్చేసి డిస్కస్ చేసుకుందాం. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అవి ట్రయాంగిల్స్ వచ్చేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏదంటే ఐసోస్సిలేస్ ట్రయాంగిల్. ఇది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్.
ఐసోసెలస్ ట్రయాంగిల్ డిస్కస్ చేసుకుందాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. 2 sides ఈక్వల్గా ఉంటాయి, 1 side ఈక్వల్గా ఉండదు. ABC అంటే ఏమంటే ఏబి ఈక్వల్ టు బీసీ అండ్ బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ. 2 sides ఈక్వల్గా ఉంటాయి. 2 sides ఈక్వల్, 1 side నాట్ ఈక్వల్. 2 sides ఈక్వల్ ఉంటాయి, మిగతా ఒక సైడ్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ బి నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఒకసారి బోర్డ్ చూస్తా ఫ్రెండ్స్, మరి వీడియో ఆపిపోతే మరి చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేదు, వీడియో కంటిన్యూ ఉంది. రైట్, ఇది తర్వాత మనము స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్కేల్ అండ్ ట్రయాంగిల్. స్కేల్ అండ్ ట్రయాంగిల్లో ఏ సైడ్ ఈక్వల్గా ఉండదు. ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ. ఇది స్కేల్ అండ్ ట్రయాంగిల్ ప్రాపర్టీ. యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి నాట్ ఈక్వల్. ఇది డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి 3 sides ఈక్వల్గా ఉంటాయి. ఏబిసి. యాంగిల్ ఏబి ఈక్వల్ టు యాంగిల్ బీసీ ఈక్వల్ టు యాంగిల్ సిఏ. తర్వాత పెరిమీటర్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3A. ఇలా గుర్తు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి మనము వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏదో డిస్కస్ చేసుకుందాం. షిఫ్ట్ 2-3లో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, మరి ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది. ఏం క్వశ్చన్ వచ్చింది బ్రో మరి ఇక్కడ అంటే, మరి బాడ్ మాస్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. మరి బాడ్ మాస్ గురించి క్వశ్చన్ అడిగాడు. చూసుకోండి, మరి బాడ్ మాస్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ బాడ్ మాస్ అన్నాడు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ బాడ్ మాస్ అన్నాడు. ఇది మీరు నాకు ఆన్సర్లో చెప్పండి, బాడ్ మాస్ అని రాసి నాకు కామెంట్లో చెప్పండి దీని ఫుల్ ఫామ్ ఏదో. నేను చెప్పా కదా ఇంతకుముందు, చెప్పేయండి. తర్వాత 5th క్వశ్చన్ చూసుకుంటే మరీ అడిగాడండి. 25% వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ అంటాడు. 25% ఆఫ్ 80. ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. ఈ పర్సంటేజ్ నుండి, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి, అది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ప్రతి షిఫ్ట్లో రిపీట్గా అడుగుతున్నాడు. చదివించే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది అది క్వశ్చన్ చెప్పి. చూసుకోండి, 25 డివైడెడ్ బై 100 ఇంటూ 80. ఈ 0తో ఈ 0 క్యాన్సల్. అండ్ 2 ఇది 5. తర్వాత 8 5 40, 2 చేస్తే 20 వచ్చింది. లేకుంటే మీరు ఇంత క్యాలిక్యులేషన్ వద్దు బ్రో నాకంటే 25/100 కదా. 25 1 25, 25 4 40 ఇంటూ ఇక్కడ 80 ఉంటుంది. 4 1 4 2. ఇంత సింపుల్ అయిపోయింది. తర్వాత ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే మీరు ఇదైపోతారు, సాల్వ్ చేయలేరు. ఇప్పుడు చెప్తా, చూసుకోండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే. ద యావరేజ్ ఆఫ్ 8 numbers ఈజ్ 40. 8 numbers యావరేజ్ ఎంత అంటే 45. ఎంత? 45. వీడియో చూస్తా అండి. రైట్, 45. తర్వాత ఆఫ్టర్ యాడింగ్ 9th number, ఇది 8th number, ఇది 9th number యాడింగ్ చేసిన తర్వాత దాని యావరేజ్ ఎంత అయింది? 50 అయింది. అప్పుడు ఫైండ్ ఇది 9th number. 9th numberది ఎంత అని వీడి క్వశ్చన్. ఫైండ్ ది 9th numberది. మనం ఇక్కడ యావరేజ్ చేంజ్ చేసి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసుకోండి, మనకు యావరేజ్కి ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు వాడు యావరేజ్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చి 45 ఇచ్చాడు. ఇప్పుడు 8 numbers అని ఇచ్చి ఇక్కడ ఏమని వీడి క్వశ్చన్ అడిగాడు. మనకు అలాంటి తప్పుడు ఏమవుతుందంటే ఇది ఫార్ములా ఇంటూలు అయిపోతుంది. అంటే నంబర్ ఈక్వల్ టు అబ్జర్వేషన్స్ ఓ అనుకోండి. O1 ఈక్వల్ టు 45 ఇంటూ 8 చేస్తే 45 8 ఎంత అండి? ఇది 0. 8 5 40 కదా. అలాగా
8 4 జా 32 36, ఇది 360 వచ్చింది. తర్వాత ఇంకోటి చూసుకోండి, 50 × 9 చేయండి, చేసి ఎంత వస్తుంది? 450 వస్తుంది. ఎంత వస్తుంది? 450 వస్తుంది. ఇది 450ని 360లో మైనస్ చేస్తే మన 9th నెంబర్ వచ్చేస్తుంది. 450 నుండి 360 మైనస్ చేస్తే మన 9th నెంబర్ వచ్చేస్తుంది. ఎంత 9th నెంబర్? 90. ఇలాంటి క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకొని సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా గెట్టినైపోతారు మీరు రాసే ఎగ్జామ్స్లో. తర్వాత క్వశ్చన్ ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. తర్వాత క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ 1 hour 3 minutes into seconds. ఏమంట? కన్వర్ట్ 1 hour 3 minutes into seconds అంటే కన్వర్ట్ 1 hour 3 minutes 11 secondsని మనము ఇంటూ సెకండ్స్లో రాయాలి. టోటల్ ఎన్ని సెకండ్స్లో రాయాలి సింపుల్గా. ఇది వాడు ఇచ్చాడు క్వశ్చన్, 1 hour 3 minutes 11 secondsలో. సారీ, ఇప్పుడు చెప్తా చూసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 hour 3 minutes 11 seconds ఇప్పుడు టైం అయింది. ఈ టైంలో ఎన్ని సెకండ్స్ వస్తుందని చెప్పాలి. ఇప్పుడు చూసుకోండి, మనకు 1 hour, 1 hourలో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes ఉంటాయి. 1 minuteలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, 1 hour అంటే 60 minutes ఇంటూ 60 చేయండి. ఇక్కడ 60 × 60 చేయండి. చేసిన తర్వాత ప్లస్ మనం ఇంటూ సెకండ్స్, ఇది మొత్తాన్ని ఇదేదో 1 hour 3 minutes 11 seconds ఉందో ఇది ఎన్ని సెకండ్స్ ఉన్నాయి టోటల్గా చెప్పాలి. ప్లస్ 3 minutes, 1 minuteలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సేమ్. తర్వాత 11 seconds. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. 6 6 జా 3600 అంటే 3600 సెకండ్స్ ఉన్నాయి. తర్వాత 6 3 జా 18, 180 seconds 11. ఇప్పుడు చూసుకోండి, 0 8 3 7 ప్లస్ 11 చేస్తే 3791 రావడం జరుగుతుంది. ఎంత రావడం జరుగుతుంది? 379 seconds. మనకు వాడు ఇచ్చిన 1 hour 3 minutes 11 secondsలో టోటల్గా ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? 3791 seconds ఉన్నాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ మరి అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఈజీ అండి, బట్ మీకు ఇండైరెక్ట్గా కొద్దిగా అలా నుండి ఇలా నుండి అలా నుండి అడగడం జరుగుతుంది అంతే. అన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్సే అడుగుతాడు. తర్వాత చూసుకోండి, సేమ్ క్వశ్చన్ అడిగాడు, కొద్దిగా లెవెల్ పెంచాడు అంతే. సేమ్ క్వశ్చనే బట్ కొద్దిగా లెవెల్ పెంచాడు. చూసుకోండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది 10% ఆఫ్ ది ఫైండ్ ది న్యూ వాల్యూ. ఫైండ్ ది న్యూ వాల్యూ ఆఫ్టర్ 10%. 10% ఆఫ్ 200 ఇంక్రీజ్ ఆన్ 200. చూసుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ని ఏమంటే దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 10/100 ఇంటూ 200, 20 క్యాన్సల్ అయితే 10 2 జా 20 అయిపోయింది. తర్వాత ఇంక్రీజ్ ఆన్ 200. ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 200 ఇంక్రీజ్ అయింది. 200 ఇంక్రీజ్ చేస్తే 20 + 200 చేస్తే మన ఆన్సర్ ఏమవుతుంది? 220. న్యూ వాల్యూ ఎంత వచ్చింది? 220 వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ మరి మీ ఎగ్జామ్స్లో అడగచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత హార్డ్ వర్క్ చేసి మీకు కంటెంట్ నేను డెలివరీ చేస్తున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కానీ నోట్స్ కావాలంటే మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.